హలో ఆల్ వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో హెడ్ అప్ మూవీ రివ్యూ తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 47 minutes అయితే ఉంటుంది. ఇది ఒక సైకలాజికల్ డ్రామా థ్రిల్లర్ భయ్య. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హెడ్ తన ఒక లవ్లెస్ మ్యారేజ్ లో అయితే ట్రాప్ అయిపోయి ఉంటుంది. జార్జ్ టెస్మన్ అనే వ్యక్తిని అయితే పెళ్లి చేసుకుంటుంది అనమాట. తనకు ఆ పెళ్లి కూడా అంత ఇష్టం ఉండదు. ఒక పార్టీ జరుగుతున్న రోజు తన ఫార్మర్ లవర్ తో తనైతే రీకనెక్ట్ అవడం అయితే జరుగుద్ది. ఆ పార్టీలో ఏం జరిగింది, అసలు తన ఫార్మర్ లవర్ ఎవరు, అసలు ఈ హెడ్ ఎవరు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే హెడ్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి పైన నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. మూవీస్ కోసం, వెబ్ సిరీస్ కోసం ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కానీ, లేదా ఛానల్ అప్డేట్స్ కోసం పక్క ఫాలో కొట్టండి, చాలా యూజ్ అవుతుంది. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇది ఒక సైకలాజికల్ డ్రామా థ్రిల్లర్ భయ్య. సో అందరికీ సూట్ అవ్వదు. నాకైతే కొన్ని మూమెంట్స్ పర్లేదు అనిపించింది, కొన్ని అయితే డిసప్పాయింట్ అయ్యాను. ఓవరాల్గా అయితే ఇట్ వాజ్ బిలో యావరేజ్ మూవీ అని చెప్తా. టైం పాస్ కానీ లేకపోతే మీరు ట్రై చేయొచ్చు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే టెస్సా థామ్సన్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది భయ్య. నాకైతే డీప్లీ ఎమోషనల్ క్యారెక్టర్, అది చాలా ఇంపాక్ట్ అయితే ఉంది. బాగా సెట్ అయ్యారు అనిపించింది ఆ క్యారెక్టర్ అయితే. అండ్ విజువల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అంటే మొత్తం 1950s అనుకుంటా, 1950s ఇంగ్లాండ్ బ్యాక్ డ్రాప్ సెట్ చేశారు. మొత్తం రిచ్ ఆర్ట్ డైరెక్షన్ అయితే ఉంటుంది అనమాట. విజువల్లీ స్పెక్టాక్యులర్ గా ఉంటుంది. ప్రతిదీ కూడా బాగుంటుంది. విజువల్ అయితే స్ట్రాంగ్ థీమ్స్ అయితే ఉంటాయి మొత్తం మూవీ అంతా కూడా. లవ్, కంట్రోల్, జలసీ అండ్ ఎమోషనల్, ఈ వీటి చుట్టూ నడుస్తుంటది మూవీ అంతా కూడా. వాటన్నిటిని కూడా చాలా బాగా పోర్ట్రే చేసి చూపిస్తారు. మెయిన్ గా క్యారెక్టర్స్ చుట్టూ నడిచే డ్రామా కాబట్టి ఇది మెయిన్ డ్రామా అంతా కూడా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేయాలి. సో ఆ క్యారెక్టర్ డ్రివెన్ అన్న డైలాగ్స్ పరంగా కానీ, టేకింగ్ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ చాలా మూమెంట్స్ అయితే ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారన్నమాట. నాకు అక్కడ బాగా వర్కౌట్ అయింది ఆ కొన్ని చోట్ల కూడా. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ అయితే ఘోరంగా అనిపించింది నాకు. అంటే సెటప్ కి టైం తీసుకున్నారు, మీ టైం అంతా ఇన్వెస్ట్ చేయాలి ఖచ్చితంగా. మీరు ఓపిక్ గా చూస్తేనే మీకు మూవీలో కొద్ది గొప్ప ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతుంది. సో స్లో పేసింగ్ అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. అండ్ ఇది ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రమే నచ్చుతుంది భయ్య మూవీ. మెయిన్ స్ట్రీమ్ మూవీ థ్రిల్లర్ గట్ట కాదు ఇది. సో కమర్షియల్ మూమెంట్స్ కూడా ఏమో ఉండవు. లైక్ ఏదో ఆర్ట్ మూవీ చూస్తున్నాం అన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. సో అందరికైతే కాదు. సైకలాజికల్ డ్రామాస్ చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక గివ్ ఇట్ ట్రై అంతే. అండ్ స్ట్రక్చర్ కూడా కొంచెం ఇబ్బంది పెట్టే విధంగానే ఉంటుంది మూవీ అన్నది. కొన్ని సీన్స్ అయితే ఎమోషనల్లీ హెవీగా ఉంటాయి అనమాట. అండ్ కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. ఓవరాల్ గా మూవీ మాత్రం బిలో యావరేజ్ అనిపించింది నాకైతే. అది కూడా ఓన్లీ ఫర్ సైకలాజికల్ డ్రామా లవర్స్ మాత్రమే. ఓకే, చూద్దాం అనుకుంటే చూడండి. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. అండ్ ఫ్యామిలీతో కూడా చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.